జై బాబా అండి. అందరికీ జై బాబా. మేయర్ ప్రేమిక స్వావాస్ ఆదరైనటువంటి బాబా ప్రేమిక అందరికీ జై బాబాలు. ముందుగా శారదా ప్రసాద్ గారు నమో మేర్ బాబా ప్రార్థన గీతంతో స్టార్ట్ చేస్తారు. శారదా ప్రసాద్ గారు జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवन मीवा इह परानंद जीवन मीवा। भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंत मुझेसी अज्ञानांधत अंत मुझेसी दिव्य विज्ञान दृष्टि नो संगे दिव्य विज्ञान दृष्टि नो संगे हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा औयय मोक्षं अनुग्रहिंपुमु औयय मोक्षं अनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ అండి. అప్పారావు గారు జై జై బాబా అండి. శారదా ప్రసాద్ గారు చక్కగా బాబాని ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలకి ముందుగా మేయర్ దినేష్ గారు ఒక సంకీర్తన చేయాలండి. మేయర్ దినేష్ గారు ఒక సంకీర్తన చేయండి. जय बाबा अवतार జై బాబా. मेहर बाबा की जय। ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు। ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై। జన్మించినాము పాత సంస్కారాలు సాంద్రమై మరణింతుమయ్యా
కొత్త సంస్కారాలు తీవ్రమై జన్మించినాము, పాత సంస్కారాలు సాంద్రమై మరణింతుమయ్యా, కొత్త సంస్కారాలు తీవ్రమై. ఇది నీదు ఆటే పాత పాటే మాటి మాటికి, నీ నోటి మాటే సత్యవాక్కై జరిగనేటికి. ఇది నీదు ఆటే పాత పాటే మాటి మాటికి, నీ నోటి మాటే సత్యవాక్కై జరిగనేటికి. ఈ ఆటలో ప్రతిసారి ఓడి ఆడుకున్నా, ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000. కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు. మెహరు బాబా జై బాబా, మెహరు బాబా జై, మెహరు బాబా జై బాబా, మెహరు బాబా జై. మాటిచ్చినావు మాకు నీవు అవతరించగా, అరుదెంచినావు నేడు నీవు మేలు కొల్పగా. మాటిచ్చినావు మాకు నీవు అవతరించగా, అరుదెంచినావు నేడు నీవు మేలు కొల్పగా. నీ పేరు సర్వం ప్రేమ సహితం ప్రేమ సాగరా, మా జీవితాలే ప్రేమ రహితం దివ్య సుందరా. నీ పేరు సర్వం ప్రేమ సహితం ప్రేమ సాగరా, మా జీవితాలే ప్రేమ రహితం దివ్య సుందరా. కర్మ జీవితాలెటులున్నా సర్వము నీ కర్పణ చేసి, ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000. కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు. ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. ఏవో చక్కటి సంగీతం చేసావు దినేష్. ఏ వేళైనా బాబా చింతన ఉండటమే మనకి మేలని చక్కటి పాట పాడాం జయ బాబా. ఇప్పుడు మనకి సంకీర్తనలో రెండో సంకీర్తన శ్రీనివాస్ అల్లూరి గారు, తర్వాత సులోచన గారు రెడీగా ఉంటారు. శ్రీనివాస్ అల్లూరి. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అన్నపరావు గారు. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవ నే చేయగదీవించి, నిరతము నీ సేవ నే చేయగదీవించి, అనుభవింపజేయుమా ఆనాదలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముందోకరంజిత. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముందోకరంజిత. మూగ భాషతోని నీవు ఎదలు దోచుకుందువట, మూగ భాషతోని నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపజేయుమా
ఆనందలేశము వేదాంత సారము ఈ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల కరుణతో పాలించి కామితమీడేర్చుమా కరుణతో పాలించి కామితమీడేర్చుమా అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. సార్ జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు సులోచన గారు ఒక సంకేతం చేయాలి, తర్వాత జీ నాగమణి గారు సంకేతం రెడీ ఉండాలి. जय बाबा, जय मेहर बाबा जी। अवतार मेहर बाबा की जय। प्रिय मारा पिलिचामो प्रियतम बाबा, परमात्मा परंदामा मेहर बाबा। प्रिय मारा पिलिचामो प्रियतम बाबा, परमात्मा परंदामा मेहर बाबा। ओ प्रेम सागरा मम्मेलरादरा, ओ प्रेम सागरा मम्मेलरादरा। प्रभुवा अवतार मेहरु बाबा, प्रिय मारा पिलिचामो प्रियतम बाबा, परमात्मा परंदामा मेहरु बाबा। క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా। క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా। కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా। కలలు కంటున్నా కనిపించది నిరూపం, కలలు కంటున్నా కనిపించది నిరూపం। ప్రభువా అవతార్ మెహరు బాబా, ప్రియ మారా పిలిచామో ప్రియతమ బాబా, పరమాత్మ పరందామా మెహరు బాబా। చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనంద మొసగే పరమానంద రూప। చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనంద మొసగే పరమానంద రూప। ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా। మాలోని నీవున్నా మా మనసు తెలుపదే, మాలోని నీవున్నా మా మనసు తెలుపదే। ప్రభువా అవతార్ మెహరు బాబా, ప్రియ మారా పిలిచామో ప్రియతమ బాబా, పరమాత్మ పరందామా మెహరు బాబా। ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదొరా, ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదొరా। ప్రభువా అవతార్ మెహరు బాబా, ప్రియ మారా పిలిచామో ప్రియతమ బాబా,
పరమాత్మ పరంధామ మేహరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. అంకుల్ జై మెహర్ బాబా. జేవో అమ్మ జేవో చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు జీ నాగమణి గారు సంగీతం చేయాలి. తర్వాత పన్నెంగేశ్వర మిస్టర్ లక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. వికసించు పువ్వులో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వు కాంచనా నే పరవశించనా నీ నవ్వు కాంచనా నే పరవశించనా సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా చిరుగాలి కదలిక నీ దరికి చేర్చదా సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా చిరుగాలి కదలిక నీ దరికి చేర్చదా కోయిల కుహు కుహులు నీ కేళి తెలుపదా కోయిల కుహు కుహులు నీ కేళి తెలుపదా పున్నమి సిరి వెన్నెల నీ ప్రేమ చాటదా వికసించు పూలో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వు కాంచనా నే పరవశించనా నీ నవ్వు కాంచనా నే పరవశించనా కెరటాల కడలిని సంపదను తెలుపదా నీలాల నింగిని సంగతులు చాటదా కెరటాల కడలిని సంపదను తెలుపదా నీలాల నింగిని సంగతులు చాటదా పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా పదాలు చేరిని ప్రస్తుతిని చేయవా వికసించు పువ్వులో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వు కాంచనా నే పరవశించనా కళాలు చేరిని కావ్యాలు రాయవా గళాలు ఏకమై నీ కలిమి తెలుపవా కళాలు చేరిని కావ్యాలు రాయవా గళాలు ఏకమై నీ కలిమి తెలుపవా స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా మెహరు శ్రీవై నిన్ను నీవు తెలుపవా వికసించు పూలో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వు కాంచనా నే పరవశించనా నీ నవ్వు కాంచనా నే పరవశించనా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జై బాబా. జై బాబు అండి. జై బాబు చక్కటి సంగీతం చేశారు. జై బాబు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు లక్ష్మి గారు పాడాలి. తర్వాత ఆనంద్ కుమార్ రెడీ ఉండాలండి. జై బాబా. అందరికి జై బాబా అండి. జై బాబమ్మా. జై బాబు. ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా 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 బాబా
ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి మేలు కొలిపి మనసును దోచి మేలు కొలిపి మనసును దోచి ఆటలాడుట వేడుక బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా ప్రేమనేనని ప్రేమించమని ప్రేమమైకములో మమ్ము త్రోసి ప్రేమనేనని ప్రేమించమని ప్రేమమైకములో మమ్ము త్రోసి మీ బాధలతో నాకు పనేమని మీ బాధలతో నాకు పనేమని మౌనముండుట న్యాయమా బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా నీ అవతరణము మా కదివరము నీ సేవే మా జీవితాశయము నీ అవతరణము మా కదివరము నీ సేవే మా జీవితాశయము క్షణమొక యుగముగా నీ స్మరణముతో క్షణమొక యుగముగా నీ స్మరణముతో మరణించుటమా ఆశయం బాబా 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 ప్రియతముడవై ప్రేమికుడవై ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా 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 అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ అప్పారావు గారు జై బాబా అండి, జై బాబా. చక్కటి సంకేతం చేశారు. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకేతం చేయాలి. తర్వాత స్పీచ్ కు సార్ వచ్చేసారు. జై బాబా. ఆనంద్ కుమార్ జై గారు. మెహర్ బాబా, జై మెహర్ బాబా అండి అప్పారావు గారు. అవతార్ మెహర్ బాబా की जय. నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే అన్నీ తెలిసి
నిన్నే మరచి అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యముకై మది ఆక్రోశించెను నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే మాయా మనసుకు స్వాధీనుడనై మ్రగితినేని ఐహిక వనములో మాయా మనసుకు స్వాధీనుడనై మ్రగితినేని ఐహిక వనములో పసిడి ఛాయ ప్రపంచ పంజరము పరిమితమాయను నా పయనమునకు నయన మనోహర నా హృదయేశ్వర నయన మనోహర నా హృదయేశ్వర నీ పదధూళిగా నను మననీరా నీ పదధూళిగా నను మననీరా నీ సదనమునకు నను రానీరా నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే ఏ క్షణమైనా ఆయువు తీరును ఆఖరి వరకు సాయము కమ్మా ఏ క్షణమైనా ఆయువు తీరును ఆఖరి వరకు సాయము కమ్మా ఏ మరి నిన్నునే మరచిన క్షణము ఏ మరి నిన్నునే మరచిన క్షణము నామది నిలుమా నను దయగనుమా నామది నిలుమా నను దయగనుమా నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే ఇహ సౌఖ్యములకు లొంగనీయక భవబంధాలకు బందీనవక ఇహ సౌఖ్యములకు లొంగనీయక భవబంధాలకు బందీనవక సుందర నీ చరణారవిందముల సుందర నీ చరణారవిందముల సేవా తత్పర భాగ్యశాలినై బాబా బాబా నామ ప్రియుడనై బాబా బాబా నామ ప్రియుడనై బాబా సన్నిధి చేరనీవయా బాబా సన్నిధి చేరనీవయా ప్రేమ పెన్నిధిని పొందనీవయా ప్రేమ పెన్నిధిని పొందనీవయా నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే అన్నీ తెలిసి నిన్నే మరచి అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యముకై మది ఆక్రోశించెను నా మనసే నన్ను ఆడించే నీ ధ్యానమునే మరిపించే అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ జై యూ బాబా బాబా అండి. జై జై బాబా బాబా అండి. మీ అందరికీ. జై బాబా పర జై బాబా సంకీర్తన బాగా చేశారండి. జై బాబా. ఇప్పుడు మా నాన్నగారు వచ్చారు. ఆయన
మాట్లాడతారు. ముందుగా సార్ మీరు ఒక చిన్న సంకేతం చేసి మాట్లాడండి సార్ ప్లీజ్. చిన్న సంకేతం చేసి మాట్లాడండి. జై బాబా, జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించ భవసాగరము సాటి లేనివాడు, గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. మెహరు బాబా నామము దాల్చి మహిని వెలసినాడు, ముగ్ధ మోహనాకారము గొని దరికి పిలిచినాడు. మెహరు బాబా నామము దాల్చి మహిని వెలసినాడు, ముగ్ధ మోహనాకారము గొని దరికి పిలిచినాడు. మందహాసవదన కాంతితో ఓ మందహాసవదన కాంతితో ముగ్ధులను నరించినాడు, మందహాసవదన కాంతితో ముగ్ధులను నరించినాడు, గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించ భవసాగరము సాటి లేనివాడు, గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. ఆడంబర కర్మకాండతో పొందనలవి కాదన్నాడు, అందరిలో తనను జూచి ఆదరించమన్నాడు. ఆడంబర కర్మకాండతో పొందనలవి కాదన్నాడు, అందరిలో తనను జూచి ఆదరించమన్నాడు. శ్వాస కంఠ సన్నిహితుడను శ్వాస కంఠ సన్నిహితుడను శాశ్వతుండనన్నాడు, శ్వాస కంఠ సన్నిహితుడను శాశ్వతుండనన్నాడు, గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించ భవసాగరము సాటి లేని వాడు, గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు, ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు, ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు, ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు, ప్రేమికుల ప్రేమకు తానే ప్రేమికుల ప్రేమకు తానే దాసుడనన్నాడు, ప్రేమికుల ప్రేమకు తానే
దాసుడనన్నాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించ భవసాగరము సాటి లేనివాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. అప్పారావు మొత్తానికి పాట కూడా పాడించావు. జై బాబా. సో మనం చదువుకునే బుక్ హౌవే మాస్టర్ వర్క్స్, కానీ దాంట్లో మనం ఐవి జ్యూస్ బాబా చెప్పిన ఆదేశాన్ని పాటించటం, దాన్ని ఒక పక్కన ఒబీడియన్స్ అని, ఒక పక్కన మనకు ఆయనకి ఇచ్చిన అవకాశం, దాని ద్వారా మనం ఆయన కృపకు పాత్రులం కావాలి అనేది. అదే విషయం బాబా మంజిలే మీమ్లో కూడా ఇన్స్టాంటేనియస్ ఒబీడియన్స్, చెప్పింది చెప్పిన వెంటనే చేయాలి. గడ్డం చేసుకునేవాడు కూడా అలాగే ఆ గడ్డం బురుగుతోనే వెళ్ళిపోవాలి, సగం బురుగుతోనే. నేను పూర్తి చేసుకొని వస్తాను బాబా అంటే అది ఒబీడియన్స్, ఫుల్ కంప్లీట్ ఒబీడియన్స్ కాదు. అలా బాబా ఒబీడియన్స్ అంటే ఏమిటో వాళ్లకు నేర్పించారు. మంజులేమిలో ఒక చిన్న సన్నివేశం జరిగితే అందరూ ఇదేంటి ఒబీడియన్స్ అంటే ఇంత చిన్న చిన్న విషయాల్లోనా అని ముక్కు మీద వేదేసుకున్నారట వాళ్ళు. బాబా ఒకసారి అందరినీ గట్టా అని మంజులేమిలో ఉన్నప్పుడు అందరినీ పిలిచి డిస్కషన్ చేసి నిర్ణయాలు తీసుకునేవారు. సో బాబా ఒకరోజు అందరినీ పిలిచారు, అందరితో మాట్లాడటం అయిపోయింది. మీరందరూ నేరుగా వెళ్ళి మీ బెడ్డింగ్ లో పడుకోండి అన్నాడు బాబా. దట్ వాజ్ బాబాస్ ఆర్డర్. చేశారు, మూత్ర విసర్జన ఉండి బయటికి వెళ్ళిపోయి, బయట అప్పుడు బొంబాయిలో కూడా అక్కడ ఓపెన్ ప్లేస్ వాళ్ళు బయట ఒక్క సెకండ్ లో పెడతాను నేను. కనకమహాలక్ష్మి గారు మ్యూట్ లైన్ చేసుకోండి. కనకమహాలక్ష్మి గారు మ్యూట్ లైన్ చేసుకోండి, మ్యూట్ లో ఉండండి. ఆయన ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత బాబా అన్నారు, మీరు నా ఆదేశాన్ని ఇందులో పెట్టాలని ఎందుకు వచ్చింది పూర్తిగా మీరు పాటించలేదు అన్నారు. అదేంటి బాబా, మీరు వెళ్ళి పడుకోమన్నారు, మాకు అర్జెంట్ గా మూత్ర విసర్జన అవసరమైంది, బయటికి వెళ్ళి మూత్ర విసర్జన చేసి వచ్చి పడుకున్నాం అంటే బాబా కాదు, ఎందుకంటే మీరు ముందుగా నేను చెప్పినట్టుగా వెళ్ళి మీ బెడ్డింగ్ ఒక 5 నిమిషాలైనా పడుకొని తర్వాత మూత్ర విసర్జన వెళితే నేను చెప్పిన ఆదేశాన్ని పాటించాలి. పక్కన పెట్టేసి మీరు మీరు అలా నా ఆదేశాన్ని పక్కన పెట్టి మీ ఇష్టానుసారం మీ బుద్ధిని మీ అవసరాన్ని అక్కడ పెట్టేసి చేస్తున్నారు కనుక అది పూర్తి విధేయత కాదు అన్నారు. ఇక్కడ ఒబీడియన్స్ టు మాస్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ లవ్ బాబా చెప్పిన విషయము. ఇది ఐవి జ్యూస్ చెప్తూ ఈ ఒబీడియన్స్ గురించి చెప్తూ లాస్ట్ టైం మనం చదువుకున్నాము. ఆదికే ఇరానీ, మణి మండలి వాళ్ళు అందరూ ఒబీడియన్స్ గురించి వాళ్ళ అనుభవాలను చెప్పినవి చదువుకున్నాము. అయితే ఇవాళ అసలు ఒబీడియన్స్ గురించి బాబా చెప్పినటువంటి ఆ సందేశాల సారాంశాన్ని కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒబీడియన్స్ టు మాస్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ లవ్. బాబా చెప్పారు 3 అప్రాధాన్యమైన విషయాలు. ఏమిటి బాబా? మెళ్ళో పూలదండలు వేయటం, భజనలు పాడటం, సాష్టాంగ దండం పెట్టడం, ప్రసాదాలు పెట్టడం, ఇవన్నీ బాబా అన్నాడు అవి అన్ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏమిటి అంటే లవ్, ఒబీడియన్స్ అండ్ సరెండర్. ఈ 3 ఇంపార్టెంట్ అని బాబా సావాస్ కార్యక్రమాల్లో చెప్పింది మనందరికీ తెలుసు. సో ఇక్కడ ప్రేమ కంటే కూడా విధేయత గొప్పది. ఒబీడియన్స్ టు మాస్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ లవ్ అన్నారు. ఎందుకంటే ఒబీడియన్స్ సీక్స్ ప్లెజర్ ఆఫ్ ది బిలవెడ్, మన ప్రియతముడి యొక్క సంతోషాన్నే కోరుకుంటుంది. ఒబీడియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డివోషన్. డివోషన్ కంటే కూడా గొప్పది, మోర్ ఇంపార్టెంట్ దాన్ డివోషన్ అన్నారు. డివోషన్ అనే దాంట్లో
ప్రేమ, విధేయత, అర్పణ, సంపూర్ణ అర్పణ ఇవి ఉండకపోవచ్చు. ఎందుకంటే డివోషన్ స్టార్ట్స్ విత్ ఆస్కింగ్ సంథింగ్. ఏదో భగవంతుడిని కానీ గురువును కానీ ఏదో ఆశించి దేనికోసమో చేసింది డివోషన్ అవుతుంది. అందుకని డివోషన్ కంటే కూడా గ్రేటర్ ఇంపార్టెంట్ ఒబీడియన్స్ అని బాబా చెప్తూ, బాబా ఎప్పుడు మరి ఈ విషయాన్ని 31 జనవరి రోజున కూడా హఫీజ్ సూక్తులను బెఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనే విషయం బాబా చెప్పటం జరిగింది. అయితే ఆ ఒబీడియన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే హఫీజ్ సూక్తులో లాగా నువ్వు అదృష్టవంతుడైన బానిసలాగా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా గురువు గారు చెప్పినట్లు చేయటమే. ఇక్కడ మరొకసారి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మరొకసారి గుర్తు చేసుకుంటే, భావు కల్చూరి బాబా దగ్గర నైట్ వాచ్మన్ గా చేసేవారు. ఓ రోజు బాబా అన్నారు, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తీసుకురా అన్నారు. సరే అని వెళ్తుంటే బాబా అన్నారు, అలాగే ఆ లైట్ కూడా వెయ్యి అన్నారు. కొంచెం చీకటి అవుతుంది, లైట్ కూడా వెయ్యి అన్నారు. ఆయన ముందుగా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చారు. మంచినీళ్ళు బాబాకి ఇచ్చి అప్పుడు వెళ్ళి లైట్ వేసారు. వేసి వచ్చి నిలబడితే బాబా అన్నాడు, నేను చెప్పినట్టు చేయలేదు, నువ్వు యూ హ్యావ్ నాట్ ఒబేయిడ్ మీ, నువ్వు చేయలేదు. అదేంటి బాబా, మంచినీళ్ళు అన్నారు, ముందు మంచినీళ్ళు తెచ్చిచ్చా, తర్వాత లైట్ వేయమన్నారు, లైట్ వేసాను. కాదు, చీకటి పడుతుంది కాబట్టి ముందుగా నాకు లైట్ ముందుగా నువ్వు వేస్తే బాగుండేది అని నేను రెండోసారి చెప్పిన ఆదేశం ముందుగా నువ్వు చేస్తే బాగుండేది. నువ్వు అలా చేయకుండా మంచినీళ్ళకి వెళ్ళి అది తెచ్చి ఇచ్చి ఆలస్యం చేసావు ఆ లైట్ వేయటం. అది నాకెలా తెలుస్తుంది అనుకున్నాడు లోపల ఆయన. రెండవ రోజు మళ్ళీ సేమ్ పొజిషను, అలాగే బాబా అని ముందుగా మంచినీళ్ళు తెమ్మన్నారు, తర్వాత లైట్ వేయమన్నారు. అప్పుడు ఈయన ఏం చేశాడు, ముందుగా లైట్ వేసి మళ్ళీ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. ఈరోజు కూడా నువ్వు నాకు పూర్తి విధేయత పాటించలేదు అన్నాడు. అదేంటి బాబా, నిన్న మీరు అన్నారు కదా ముందుగా లైట్ వేయాల అని నాకు ఉండింది, ఎందుకంటే చీకటి పడుతుంది కాబట్టి, అందుకని వాళ్ళ ముందుగా లైట్ వేసాను, తర్వాత మంచినీళ్ళు తెచ్చాను. నిన్న అలా అనుకున్నాను కానీ ఇవాళ అలా అనుకోలేదు. నేను ఇవాళ ముందుగా మంచినీళ్ళు కావాల్సి ఉండింది నాకు, నువ్వు అది మళ్ళీ రెండోసారి చేసావు, మొదట్లో లైట్ వేసావు అన్నట్టు. అప్పుడు అనుకున్నాడు, నాకెట్లా తెలుస్తుంది అని ఆయన మనస్సులో ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందో, మరి హఫీజ్ సూక్తి ప్రకారంగా క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్ వితౌట్ ఎ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్. ఆ ప్రశ్న మనస్సులో ఉదయించకూడదట. నిన్న చెప్పాడు కాబట్టి వాడు కూడా అట్లాగే చేస్తానని నీ మైండ్ నువ్వు పెట్టావు కదా, మైండ్ పెట్టకూడదట. అంటే గురువు గారికి మనం పరిపూర్ణమైన విధేయత చూపించాలి అంటే ఆ ఆదేశం పట్ల మనకు ఎలాంటి ప్రశ్న కానీ, అది మరి గురువు గారు అలా అన్నారు ఏంటి అనే అటువంటి అనుమానం కానీ మనకు రాకూడదు అని బాబా చెప్తే అప్పుడు ఆయనకి తోచిందట, ఓహో నిజమే, అయితే నిన్న చెప్పినట్టుగానే ఇవాళ ఆయన అనుకున్నాడని నా మైండ్ను పెట్టి నేను నా ఆలోచనను దాంట్లో ప్రవేశపెట్టాను కాబట్టి బాబా అలా అన్నారంటే, నా మనస్సు నా బుద్ధితో ఎలాంటి ఆలోచనను ఆయన ఆదేశాన్ని పాటించటంలో పెట్టకూడదు అనే అటువంటి విషయాన్ని అప్పుడు బాబుజీ అర్థం చేసుకున్నాడు. దీనికి బాబా ఎప్పుడు 2 ఉదాహరణలు చెప్తూ ఉండేవారు. అంటే బాబా ఆదేశాన్ని తూచా తప్పకుండా పాలించటము అనేది ఎట్లా ఉంటుంది అనేది బాబా మరి మనకు తెలుసు. ఈ ఉదాహరణలు మనం ఎన్నోసార్లు విన్నవే అయినా ఎన్నిసార్లు విన్నా కూడా తప్పులేదు. అది బాబా చెప్పారు. ఒకసారి కింగ్ మొహమ్మద్ గజ్నవి అని ఉండేవాడట. ఆయన దగ్గర అయాజ్ అనే అటువంటి బానిస ఉండేవాడట. ఆయన ఆ బానిస అయినా కూడా రాజుగారిని ఎంత బాగా ప్రేమించేవాడంటే, ప్రేమే కాదు, రాజుగారు ఏది చెప్తే అది, ఆ బావిలో దూకురా నాయన అంటే దూకేసేవాడు, ఇది షైరా బాబు అంటే చేసేవాడు. అందుకని అయాజ్ అంటే ఆయనకు కూడా అమితమైనటువంటి ప్రేమ, ఆయన పట్ల అమితమైనటువంటి శ్రద్ధ రాజుగారికి ఉండేదట.
గజ్నవి గారికి. అప్పుడు ఆ అయాజ్ తన గురించి ఆలోచించుకునేవాడు కాదట. ఎప్పుడు కూడా రాజుగారిని సంతోష పెట్టాలి, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసి ఆయనను ఎప్పుడూ సంతోష పెట్టాలి అని అనుకుంటూ ఉండేవాడట. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ మైండ్ పెట్టేవారు. రాజుగారు ఏ ఆదేశం ఇచ్చినా వాళ్ళు దాంట్లో అయ్యో ఇది ఇలా ఇలా చేయకూడదని కానీ, ఇలా చేస్తే నష్టం అవుతుంది కానీ, ఏదో వాళ్ళకు తోచిన అవి వాళ్ళు చెప్తుండేవారు. వీడు పెట్టేవాడు కాదు. అందుకని ఎప్పుడైతే రాజుగారికి అయాజ్ అనే బానిస మీద అంత ప్రేమ, అంత శ్రద్ధ ఉండటం, మిగిలిన వాళ్ళకి ఆయన ఆస్థానంలో ఉండే అటువంటి మంత్రులు, సైనికులు, మిగిలిన వాళ్ళు చాలా మంది అధికారులు ఉంటారు కదా, వాళ్ళందరికీ నచ్చలేదట. ఏంటి వీడు ఒక స్లేవు, బానిస, వాడి మీద ఎందుకు రాజుగారికి ఇంత శ్రద్ధ, వాడి మీద ఎందుకు ఇంత ప్రేమ అనేది వాళ్ళకు అర్థం కాలేదు. అయితే రాజుగారు తెలుసుకున్నారు, ఓహో ఈ అయాజ్ మీద వీళ్ళందరికీ చాలా ఈర్ష్య ద్వేషాలు కలుగుతున్నాయి, దాన్ని కొంచెం క్లియర్ చెయ్యాలి అని ఆయన ఏం చేశాడు, ఒకరోజు ఒక వజ్రాన్ని తెచ్చి ఆ సభ మధ్యలో ఒక టేబుల్ మీద పెట్టించి ఒక రాయిని తెప్పించి అడిగారట ఒక్కొక్కరిని, రండి దీన్ని ఆ రాయితోని బద్దలు కొట్టి ముక్కలు చేయండి అన్నారట. అంటే అందరూ వచ్చి అయ్యోయ్యో అదేంటి, అది చాలా విలువైనటువంటి వజ్రము, దాన్ని ముక్కలు చేయటం ఎలాగా, అది చాలా నష్టపోతాం ప్రభు, చాలా విలువైనటువంటి వజ్రం అది అని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళ బుద్ధిని, వాళ్ళ మనస్సును పెట్టి దాని విలువను చాలా పొగిడి, దీన్ని పగలగొడితే మనకు నష్టమే కానీ లాభం లేదు, ఆర్డర్ రాజుగారిది. అయితే ఎవ్వరు కూడా ముందుకు రాలేదు, వచ్చి ఈ మాటే చెప్పటం వెళ్ళిపోవటం, రాజుగారు దాన్ని పగలగొడితే చాలా అపారమైన నష్టం వాటిల్లుతుంది మనకు, దాన్ని పగలగొట్టడం మంచిది కాదు అని వాళ్ళ బుద్ధిని పెట్టారు. రాజుగారు ఆదేశం, ఆ రాయిని తెప్పించాడు, వజ్రాన్ని పెట్టించాడు, దాన్ని పగలగొట్టేయండి అన్నాడు. పగలగొట్టలేదు, ఎవరు పగలగొట్టకుండా రాజుగారికి చెప్పారు నష్టపోతామని. అందరూ అయిపోయిన తర్వాత రాజుగారు, సరే మీరందరూ నాకు ఇలా చెప్పారు కదా అని అయాజ్ను పిలిచాడు బానిసను. ఒరే అయాజ్, వెళ్ళి ఆ రాయి బట్టి ఆ వజ్రాన్ని ముక్కలు ముక్కలు బద్దలు కొట్టేయి అన్నాడు. వాడు వెళ్ళి వెంటనే ఆ రాయిని తీసుకున్నాడు, వజ్రం మీద కొట్టి దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. అది ముక్కలు ముక్కలు అయిపోయి పడిపోయింది. అప్పుడు రాజుగారు అన్నాడు, చూసారా నాకు అయాజ్ అంటే ఎందుకు ఇంత ప్రేమ, ఎందుకు ఇంత శ్రద్ధ అంటే, మీరందరేమో మీ బుద్ధిని పెట్టి ఇది చాలా విలువైనది అని మీరేం చేశారు, వజ్రం విలువైనది అని ఆ విలువను నాకు చెప్పుతూ నా ఆదేశానికి విలువ ఇవ్వలేదు. మీరు ఆ వజ్రానికి విలువ ఇచ్చారు కానీ నా ఆదేశానికి విలువ ఇవ్వలేదు, అందుకని నా ఆదేశాన్ని మీరు నెరవేర్చలేకపోయారు. కానీ అయాజ్కు నా ఆదేశం ముందర దేనికి విలువ లేదు. చూడండి బాబా మరి ఎందుకంత ఇన్స్టాంటేనియస్ ఒబీడియన్స్ గురించి చెప్పారు అంటే, చెప్పింది చెప్పగానే అలా చేసేయాలన్నమాట. అలా చేసేస్తేనే మీకు ఆయన ఆదేశం కంటే ప్రపంచంలో మిగిలింది ఏది కూడా అంత విలువైనది కాదు అనేది స్పష్టం కావాలి. అయితేనే అప్పుడు మీరు పరిపూర్ణమైన విధేయతను చూపించగలరు అని చెప్తూ రాజుగారు అయాజ్ను అలా చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ ఇది జరిగింది ఒక ఎత్తు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రాజుగారు ఏమన్నారు, అరే అయాజ్ ఇంతమంది చెప్పారు నీకు అంటే, వాడికి రాజుగారి ఆదేశమే అన్నిటికంటే మిన్న, దాని ముందు అన్ని వజ్రాలు కానీ మాణిక్యాలు కానీ మణుగులు కానీ ధనం కానీ ఎటువంటి పెద్ద విషయమైనా నథింగ్ బిఫోర్ ది ఆర్డర్ ఆఫ్ హిస్ కింగ్. అందుకని వాడు అలా చేశాడు కదా. అందుకని అప్పుడు ఎప్పుడైతే దాన్ని పగులగొట్టాడో అందరూ హాహాకారాలు చేస్తుంటే అప్పుడు రాజుగారు కొన్ని నిమిషాలు ఆగి మళ్ళీ వాడిని పిలిచి, ఒరే అయాజ్ ఇంతమంది చెప్తున్నారు అది అంత విలువైన వజ్రం అని, ఆ విలువైన వజ్రాన్ని పగులగొట్టావు, ఎంత ఇది చేసావురా, అంత విలువైన వజ్రాన్ని నాశనం చేసావు కదా అన్నాడు.
అలాగా చూడండి, అప్పటికి కూడా అతను, రాజుగారు మీరే కదా చెప్పింది పగలగొట్టమన్నారు, నేను పగలగొట్టాను, దీంట్లో నా తప్పేముంది అని ఆ లెవెల్లో కూడా నా తప్పేముంది అనేది మన వైపు నుంచి మన మనస్సు బుద్ధి పనిచేయటం, ఆ లెవెల్లో పనిచేయటమైనా అది తప్పనిసరిగా ఉంటుంది. అందరూ మామూలు మనుషుల్లో ఇది తప్పనిసరి. కానీ వాడన్నాడు, ఓ అలాగా ప్రభు, అంత తప్పు చేశానా నేను అన్నాడు. అంటే వాడికి నేను అనే భావన రాలేదు. మీరు చెప్తే కదా నేను చేశాను, నా తప్పేముంది అనే అటువంటి విషయం కూడా వాడు చెప్పలేదు. అందుకని దాన్ని ఎగ్జంప్లరీ అంటే అందరికీ ఆదర్శవంతమైనటువంటి ఒబీడియన్స్ అనే విషయం బాబా దాన్ని సూచించటం జరిగింది. అట్లాగే కళ్యాణ్ యొక్క ఒబీడియన్స్ కూడా సమర్థ రామదాస్ దగ్గర కళ్యాణ్ అనే ఒక శిష్యుడు ఉండేవాడు. మిగిలిన శిష్యులందరూ ఉన్నారు, ఈయన ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ గురువు గారు చెప్పినటువంటి సందేశాలు, గురువు గారు చెప్పినటువంటి తర్క మీమాంసాలు, ఆధ్యాత్మిక తత్వం అన్నీ చాలా చేసి ఎంత చెప్పమంటే అంత చెప్పటానికి వాళ్ళ బుద్ధి ద్వారా అలా తయారైనారు. వీడు మాత్రం వాడికి గురువు గారు చెప్పిన మాట చేయటం, ఆయన శుశ్రూష చేసుకోవటం, ఆయన సేవ చేసుకోవటం తప్ప గురువు గారు చెప్పిన దాన్ని ఏది పట్టించుకునేవాడు కాదు. వాడికి ఏం తెలియదు. అందుకని మిగిలిన వాళ్ళంతా వాడిని చూసి నవ్వేవారు. వీడు బుద్ధు ఇన్ని రోజుల నుంచి మనతో పాటుగా ఉన్నాడు కదా, ఒక్క విషయం నేర్చుకోలేదు, ఒక్క విషయం వీడికి అర్థం కాదు, బుద్ధు అని వాడిని కొంచెం ఈ అయాదును మిగిలిన వాళ్ళు ఎట్లా అనుకునేవారో అట్లా ఈ కళ్యాణ్ కూడా మిగిలిన శిష్యులు అట్లా అనుకుంటూ ఉంటే ఆ గురువు గారు వాని యొక్క గొప్పతనం చూపిద్దామని ఆయన ఒకరోజు మధ్యాహ్నం పూట శిష్యులందరూ ఉన్నారు, ఇంకా అప్పుడు కళ్యాణ్ ఇంకా రాలేదు. శిష్యులందరితోని అన్నాడట, అబ్బా ఎంత చీకటిగా ఉంది అన్నాడట. అంటే అప్పుడు వాళ్ళందరూ నవ్వారట. ఆయన శిష్యులందరూ నవ్వి, మాస్టర్, ఇట్ ఈస్ డే లైట్, దేర్ ఈజ్ నో డార్క్నెస్, వాట్ వుడ్ వి డూ విత్ ఏ ల్యాంప్? చీకటిగా ఉంది కదా, ఒక దీపం వెలిగిస్తే బాగుంటుందేమో అన్నాడు. అంటే ఆయన తమాషాగా అన్నారనుకొని, గురువుగారు ఇది మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. ఆ రోజులో సూర్యుని వెలుగు సోకనటువంటి బిల్డింగ్ లేవు కదా, అన్ని కుటీరాలే కదా. అందుకని వాళ్ళు అన్నారు, ఇక్కడ ఇంత లైట్ బాగా ఉంది, ల్యాంప్ ఏం చేసుకోను, దీపం ఏం చేసుకోను అన్నారు. అయితే అప్పుడు కళ్యాణ్ వచ్చాడు. అదే టైంలో రాగానే మళ్ళీ గురువు గారు ఆ మాటను మళ్ళీ చెప్పాడట. అబ్బా ఎంత చీకటిగా ఉంది అని కళ్యాణ్ వైపు తిరిగి, నువ్వు చూడటం లేదా ఎంత చీకటిగా ఉంది, బ్రింగ్ ఏ ల్యాంప్ అన్నాడు. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఆ కళ్యాణ్ వెళ్ళి దీపం వెలిగించి తెచ్చి అక్కడ పెట్టాడు. ఎప్పుడైతే గురువు గారు, నీకు కనబడటం లేదా ఇంత చీకటి ఉంది, దీపం వెలిగించేందుకు తీసుకురావటం లేదు నువ్వు అన్నాడు. అనగానే వాడికి మొత్తం చీకటి కమ్మేసిందట, వాడికి వెలుగు కనిపించనే లేదు. మిగిలిన వాళ్ళకి అంత బుద్ధిమంతులు, అంత బుద్ధి గ్రాహ్యమైనటువంటి జ్ఞానాన్ని పోగు చేసుకున్న వాళ్ళందరేమో గురువు గారిని తప్పు పట్టారు. ఇదేంటి గురువుగారు, ఇంత మిట్ట మధ్యాహ్నం ఇంత వెలుగుంది, ఇప్పుడు దీపం ఎందుకు అని నవ్వి మాట్లాడారు గురువు గారితో. వీడికి వెంటనే చీకటి అయిపోయింది. వెళ్ళాడు, లాంతర్ తెచ్చి వెలిగించి పెట్టాడు. సో అప్పుడు వాళ్ళకి చెప్పాడు, మీ ఒబీడియన్స్కి వాడి ఒబీడియన్స్కి ఇది తేడానే కాదు. మీరు చీకటిగా ఉంది అంటే నవ్వారు, కానీ వాడికి చీకటే కనిపించింది, వాడికి వెలుగు కనిపించలేదు. అంటే గురువు గారి ఆదేశం పట్ల, గురువు గారి మాట పట్ల. ఎందుకు ఒకసారి బాబా అన్నారు, ఇఫ్ మెహరా సేస్ ఇట్ ఈస్ నాట్ డే, ఇట్ ఈస్ నైట్, ఐ విల్ సే ఎస్ అన్నాడు. అంటే మెహరాకు అట్లా, మెహరా బాబా ఏమన్నాడు, వన్ హూ ఒబేస్ ఈజ్ బిలవెడ్ ఆఫ్ బిలవెడ్ అని. నాకు మీకందరికి నేను ప్రియతముని అయితే మెహరా నాకు ప్రియతమురాలు అనే విషయం చెప్పాడు. ఎందుకంటే షీ ఒబేస్ లైక్ దట్. ఒబేసే కాదు, బాబా ఏ మాట చెప్తే ఆ మాట అది అయిపోతుంది ఆమెకి. ఇట్లా ఇక్కడ కళ్యాణ్ అండ్ అయాజ్ వీళ్ళిద్దరి గురించి అలా చెప్పటం బాబా ఆ సందర్భానుసారంగా చెప్పటం జరిగింది. ఇక మరి
ఇది మెకానికల్ గా ఉండకూడదు అన్నారు బాబా. అంటే ఆ విధేయత అనేది మెకానికల్ గా యాంత్రికంగా చేశామా అంటే చేశామా అన్నట్టుగా ఉండకూడదు అన్నారు. ఈ సందర్భంగా బాబా ఒబీడియన్స్ ఎన్ని రకాలు అనే విషయం కూడా చెప్పటం జరిగింది. ఒబీడియన్స్ ఆఫ్ ఎ సోల్జర్, ఒక సైనికుడు వెళ్ళి తుపాకీ పట్టుకొని వెళ్ళి ఎదుటి వాళ్ళని కాల్చి రమ్మంటాడు. ఎదుటి నుంచి తుపాకులు పేల్చినా దానికి ఎదురుగానే ఉండి వాడు డూ ఆర్ డై, చనిపోయినా పర్వాలేదు చంపినా పర్వాలేదు అని దానికి వెళ్ళిపోతాడనమాట. ప్యాట్రియాటిక్ మోటివ్స్ ఫార్ వన్స్ కంట్రీ, ఎందుకోసం అలా చేస్తున్నాడు? ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ కమాండ్ని పైనుంచి వాడు వాళ్ళ కమాండర్ చెప్పిన దాన్ని చేస్తాడు. ఎందుకోసం చేస్తున్నాడు? దేశం కోసం చేస్తున్నాడు. ఇఫ్ కమాండర్ ఆర్డర్స్ షూట్, ద బుల్లెట్ ఈస్ ఫైర్డ్ బై ది సోల్జర్ వితౌట్ గివింగ్ ఏ సెకండ్ థాట్. ఇంకా మళ్ళీ రెండో ఆలోచన లేకుండా షూట్ అనగానే షూట్ చేసేస్తారు అందరు టపటపట. దేర్ సీజ్ నాట్ టు రీజన్ వై దేర్ ఈజ్ బట్ టు డూ ఆర్ డై, అక్కడ చేయటమే. కానీ వాళ్ళు కూడా సోల్జర్స్ కూడా దేశం కోసం చేసినా కూడా కొంత ప్రతిఫలం కోసం చేస్తున్నారు. వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు కానీ సౌకర్యాలు కానీ అవన్నీ వాటి కోసం చేస్తున్నాడు. అందుకని సోల్జర్స్, ఒబీడియన్స్ ఆఫ్ సోల్జర్, వాడు చెప్పినట్టు చేసినా కూడా దానికి అంత విలువైనటువంటి ఒబీడియన్స్ కాదు. నంబర్ 1 కేటగిరీలో చెప్పారు. తర్వాత ఒబీడియన్స్ ఆఫ్ ఎ పెయిడ్ సర్వెంట్, ఒక మనం నౌకర్ను పెట్టుకుంటాం, వాడికి జీతం ఇస్తాం. ది మోర్ అండ్ ది క్విక్కర్ హిజ్ పే, ది గ్రేటర్ ఈజ్ హిజ్ ఎస్ సార్ టు హిజ్ ఎంప్లాయర్. వాడి జీతభత్యాలు మనం ఎంత ఇస్తున్నామో దాన్ని బట్టి వాడు సంతోషంగా యజమాని ఆర్డర్లను అమలు చేస్తాడు. జీతం తక్కువ ఉందనుకోండి, ఎప్పుడు ఏ ఆదేశం ఇచ్చినా ఏం సార్ సరిపోవట్లేదు, ఎప్పుడు వాడు దాన్ని కొనుక్కుంటూ జీతభత్యాలు సరిపోవటం లేదనే దాంతోనే చేస్తుంటాడు. అంటే వాడి యొక్క ఒబీడియన్స్, వాడి యొక్క సంసిద్ధత వాడి జీతభత్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఒబీడియన్స్ ఆఫ్ ఎ స్లేవ్ ఇన్ బాండేజ్, ఒక బానిస. బానిస అంటే ఎవరు? వెనుక పాతకాలంలో కొనుక్కునేవారు మనుషులను. కొనుక్కొని జీవితాంతం వాడు ఆ కొనుక్కున్న డబ్బులు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు వీడిని అప్పచెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. సో వీడి జీవితాంతం వాడికి బానిసగా బతకాల్సిందే. వీ హ్యావ్ హర్డ్ దట్ ఇన్ ఓల్డెన్ డేస్ when slaves were bought and sold, theirs was a miserable life. వాళ్ళది చాలా దారుణమైనటువంటి జీవితం. పాపం, వాళ్ళకు స్వతంత్రం ఏమి ఉండేది కాదు. కూర్చోమంటే కూర్చోవాలి, లమ్మంటే లేవాలి. They did their work because they were lashed and because they had no other recourse but to obey under compulsion. అది కంపల్షన్ అంటే వాళ్ళకి తప్ప వేరే లేదు, తప్పనిసరి అది. అంతేకాకుండా కోపం వస్తే వాళ్ళు కొరడాలు బట్టి కొట్టేవాళ్ళు కూడా, వాళ్ళని కొట్టి హింసించేవాళ్ళు కూడా. సో అందుకని ఇక్కడ కంపల్షన్, ఇక్కడ తప్పనిసరి అయ్యి వాడు ఆ విధేయతను పాటిస్తున్నాడు. ఒబీడియన్స్ ఆఫ్ ఎ లవర్, ఒక ప్రేమికుడు చూపించేటువంటి ప్రేమ. దిస్ ఈజ్ ద రియల్ టైప్ ఆఫ్ ఒబీడియన్స్. ప్రేమతో ఆచరించేటువంటి విధేయత అది గొప్పది అన్నిటికంటే ఈ అన్ని కేటగిరీస్లోకి. హీ ఈజ్ ద విల్లింగ్ ఒబీడియన్స్, హీజ్ ఈజ్ ద విల్లింగ్ ఒబీడియన్స్. అతను చూపించేటువంటి ఆజ్ఞాపాలన అనేది చాలా ఇష్టపూర్వకంగా చేస్తుంటాడు. దేని మీద ఆధారపడటం ఉండదు, దేనికోసం ఉండదు. నో ఫీస్ ఆర్ కన్సిడరేషన్, ఇక్కడ జీతభత్యాలు ఉండవు. నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిటర్న్ ఆర్ రివార్డ్, నేను ఇది చేయటం వల్ల ఆయన నాకేదో ఇస్తాడు అని బాబా లాస్ట్లో చెప్పినటువంటి ఆఖరి బర్త్డే సందేశం, టు లవ్ మీ ఫార్ వాట్ ఐ మే గివ్ యూ ఈజ్ నాట్ లవింగ్ మీ ఎట్ ఆల్. ఇట్ ఈజ్ లైక్ ఎ బ్లైండ్ మ్యాన్ సాక్రిఫైసింగ్ హిజ్ ఐస్ ఫార్ సైట్. గుడివాడు నాకు కనబడే కళ్ళు ఇమ్మని వాడి కనబడని కళ్ళను ఇచ్చినట్టట. అది అట్లా. అందుకని ఇక్కడ ఇతనికి ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండదు, బట్ లవ్ ఎలోన్, ప్రేమతో గురువు గారికి అర్పించుకున్నాడు.
కాబట్టి గురువు గారు ఏది చెప్పితే అది చేయటమే అతని యొక్క ఇది విల్లింగ్ ఒబీడియన్స్, ది రియల్ ఒబీడియన్స్, అదే నిజమైనటువంటి విధేయత. సో ఇక్కడ బాబా ఒక ఉదాహరణ చెప్పాడు, ఇది చెప్పి ముగించేస్తాను. దీంట్లో బాబా ఈ చెప్పినప్పుడు ఆయన ముందు గాడేకర్, రామచంద్ర గాడేకర్ ఉన్నారు. బాబా అంటున్నారు, రామచంద్ర గాడేకర్కు నేను నీ అబ్బాయి, ఆయన అబ్బాయి దిగంబర్ గాడేకర్ ఉన్నాడు, అతని మెడ కోసేయ్ అని చెప్పాను అనుకోండి, అతని తల కోసేయ్ అన్నాను అనుకోండి, అప్పుడు అతను ఆలోచనలో పడతాడట. హౌ కెన్ బాబా సే దట్? బాబా ఎందుకు అట్లా చెప్తున్నాడు? నా కొడుకును తల కోసేసి నేను వాడిని చంపడం అని బాబా అర్థమా? బాబా అలాగే చెప్తున్నాడా? బాబా వుడ్ నాట్ హ్యావ్ మెంట్ ఇట్ సీరియస్లీ. నిజంగా నా కొడుకుని నేను చంపాలని బాబా అనుకుంటాడని నేను అనుకోను అని. దెన్ ఐ రిమైండ్ హిమ్, ఐ ఆమ్ టెల్లింగ్ యూ వెరీ సీరియస్లీ అండ్ ఇన్ ఆల్ ఎర్నెస్ట్, కట్ దిగంబర్స్ థ్రోట్. అప్పుడు బాబా అంటాడు, ఆయన ఎప్పుడైతే ఆలోచనలో పడిపోయి ఆలోచిస్తున్నాడో, నేను నిజంగా సీరియస్గానే చెప్తున్నాను, నీ కొడుకు గాడేకర్ తల కోసేయి అన్నాడట అని నేను మళ్ళీ చెప్తే, అగైన్ గాడేకర్స్ కామన్ సెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ కమ్స్ ఇన్ టు ప్లే. అప్పుడు కూడా ఆ రామచంద్ర గాడేకర్కి మళ్ళీ ఆయన బుద్ధి పనిచేస్తుంది, ఆయన సెన్స్ పనిచేస్తుంది చేసి హీ గెట్స్ అప్ రాదర్ రిలక్టెంట్లీ. అప్పుడు అసంతృప్తిగా, కొంచెం సందేహాస్పదంగానే లేచి మెల్లగా నిలబడి కత్తి కోసం వెతుకుతాడట. అది కూడా బాగా షార్ప్ కత్తి కాదట, మొండి కత్తి కోసం వెతుకుతాడట. బాబా మస్ట్ హ్యావ్ మెంట్ దట్ ఐ షుడ్ జస్ట్ ఇన్ఫ్లిక్ట్ ఏ స్మాల్ కట్ ఆన్ దిగంబర్స్ థ్రోట్ అనుకుంటాట. అప్పుడు ఆయన బుద్ధి చెప్తుందట, ఇదేం లేదు, మీ దిగంబర్ గాడేకర్ నీ కొడుకు మెడ కట్ చెయ్యి అంటే బాబా ఏదో ఇట్లా ఓ ఘాటు పెట్టమన్నాడేమో అని తన బుద్ధిని ఉపయోగించి వెళ్ళి మొండి కత్తిని తీసుకొచ్చి చిన్న ఘాటు పెట్టేస్తాడట. అయితే దానివల్ల ఏమైంది? బాబాకు విధేయత చూపించినట్టు కాలేదు, అవిధేయత చూపించినట్టు కాలేదు. ఎందుకు అట్లా అంటే ఆయన తన బుద్ధిని, తన ఇంగిత జ్ఞానాన్ని అక్కడ పెట్టాడు. యూజెస్ హిజ్ డిస్క్రిమినేషన్, ఆయన యొక్క విచక్షణ జ్ఞానాన్ని అక్కడ పెట్టి అటు కాకుండా ఇటు కాకుండా చేశాట. దిస్ ఈజ్ వన్ స్టేజ్ ఆఫ్ విల్లింగ్ ఒబీడియన్స్. విల్లింగ్ ఒబీడియన్స్ లో కూడా ఇది ప్రథమ స్థానము. ఇది పూర్తి పరిపూర్ణమైన విధేయత కింద రాదు అన్నాడు. ఇక సెకండ్ లో ఏమిటి అక్కడ చెప్తున్నాడు, షట్స్ హిజ్ ఐస్. అప్పుడు దిగంబర్ గాడేకర్ తన కొడుకు తల కొయ్యమంటే అతను లేచి నిలబడి వెళ్ళిపోతాడు, కానీ లోపల అయ్యో కొడుకు తల నేను కోస్తున్నా అనే భయం ఉంటుంది. ఆ భయంతో కళ్ళు మూసుకొని వెళ్ళి కత్తి తీసుకొని ఆ మెడ మీద ఇలా కోసేసి వచ్చేస్తాడట. సో అక్కడ దాన్ని బాబా ఏమంటున్నాడు, క్యాస్టర్ ఆయిల్ ఒబీడియన్స్, ఆముల మొహం పెట్టి విధేయత చూపించటం అట అది. ఇక దీని యొక్క థర్డ్ స్టేజ్ లో ది లవర్ సీక్స్ ద ప్లెజర్ ఆఫ్ ది మాస్టర్. మనకు సిరియాళుని కథ ఒకటి ఉంది, తర్వాత ఇంకొకటి పురాణాల్లో ఇంకో కథ కూడా వస్తుంది. రాజుగారి అంటే కృష్ణుడు ధర్మరాజు ఇద్దరు, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు వెళ్ళి అక్కడ అడవిలో పులి వచ్చింది, పులి తింటానన్నది, మీ అర్ధభాగం ఇస్తే అది వదిలిపెడతా అన్నది రాజా, మరి మీ అర్ధభాగం దాంట్లో కూడా ఎడమ భాగం అని అంటే అప్పుడు రాజుగారు కూర్చొని దాన్ని కూడా ఆయన భార్య కొడుకు ఇద్దరు కలిసి రంపంతో కొయ్యాలి అని అప్పుడు ఆయన చేస్తుంటే ఒకవైపు ఆయన భాగం అడిగింది కుడి భాగం, ఎడమ వైపు భాగం నుంచి కన్నీళ్ళు వచ్చినాయట. అదేంటి నువ్వు ఏడుస్తున్నావు, ఏడుస్తూ చేస్తే అది పులి ఒప్పుకోదు, అది ఇచ్చినట్టు కాదట అంటే, కాదు అది ఏడవటం లేదు, బాధతో ఏడవటం లేదు, ఒక భాగానికి ఇంత భాగ్యం కలిగింది, ఒక మనిషిని రక్షించటానికి ఈ భాగం వెళ్ళిపోతుంది, నేను ఇలాగే ఊరికే పడి ఉంటానే అని ఏడుస్తుంది ఆ భాగం అన్నాడట ఆయన. అలా ఇక్కడ ఆయన కళ్ళు మూసుకొని క్యాస్ట్రాయిల్ ఒబీడియన్స్ కాకుండా థర్డ్ది లేచి సంతోషంగా, మరి హఫీజ్ గురువు గారు చెప్పినప్పుడు హఫీజ్ కూడా వెళ్ళి తన కొడుకు తలను నరికి పాతిపెట్టి వచ్చేసాడు.
ఆ తర్వాత కూర్చున్న తర్వాత ఈ కొడుకును పిలువు అన్నాడు. ఎక్కడ పిలువాను, మీరు చంపి పాతిపెట్టి వచ్చా కదా అని అనలేదు, ఆ ఆలోచన కూడా రాలేదు. గట్టిగా కొడుకుని పిలిచాడు, కొడుకుని నడుచుకుంటూ వచ్చాడు. అంటే గురువు గారు ఎప్పుడు అలాంటిది చేయనివ్వడు. సో అలా బాబా ఈ విధేయత అనేది ఎలా ఉండాలి అనే విషయం చెప్పింది. దీని మనం హవే మాస్టర్ వర్క్స్ లో కూడా దీని విషయాన్ని మనం ఐవి జ్యూస్ చెప్పిన ఉదాహరణలు చదువుకుంటున్నాం ఈరోజు. దానికి బదులు ఇది బాబా చెప్పింది మరొకసారి పునశ్చరణ చేసుకుందామని అలా చేసుకోవటం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా సార్. బాబా చెప్పినవే చాలా బాగున్నాయి విషయాలు వినడానికి. ఒబిడియన్స్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. మీకు ధన్యవాదాలు. జై బాబా సార్. ఇప్పుడు సంకేతంలో ముందుగా జయశ్రీ గారు ఒక సంకేతం చేయాలి, తర్వాత సీత గారు సంకేతం రెడీగా ఉండాలండి. జయశ్రీ, భాస్కర్, జయశ్రీ గారు లేదా సీత గారు పాడండి. సీత గారు, సీత మేడం మీరు పాడండి. సీత గారు, జై బాబా. జయశ్రీ గారు, భాస్కర్ మీరు సంగీతం చేయండి. జయశ్రీ, భాస్కర్. జై బాబా అండి. జయశ్రీ గారా? కాదండి, పద్మావతి. మీరు ఒక్కసారి ఆగమ్మా, వీళ్ళిద్దరు అయ్యాక చూద్దాం. ముందు వచ్చారు వీళ్ళు. అలాగే అలాగే. ఒక్క ఏమనుకోవద్దు. జై బాబా. సీత గారు, జై జై బాబా. బాబా. సీత గారు పాడండి. సీత మేడం. జయశ్రీ గారు, ఓకే. ఇంకా ఒక్క సాంగ్ అండి. జయశ్రీ, సీత గారు, మీరు. శ్రీకుమార్ గారు మీరు సంగీతం చేయండి సార్. శ్రీకుమార్ గారు, శ్రీకుమార్ గారు వినబడుతుందా వాయిస్? శ్రీకుమార్ జై గారు. బాబా సార్. జై బాబా. ఎవరమ్మా? జై శ్రీను. జై బాబా. కానీ మీరు చేయండి. జయశ్రీ గారు, జై బాబా. జై బాబా సార్. ఒక్క నిమిషం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము, హృదయాలను దోచే ఆనందం, హృదయాలను దోచే ఆనందం, అందాలకే అందం ఆనందం, అందాలకే అందం ఆనందం, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము, మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషము సుందరము, మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషము సుందరము, కలిమానవులకు ఇది వరమేమో, కలిమానవులకు ఇది వరమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో,
చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము నగవే జగమై జగమే తనువై వెలసెను మోహన రూపము నగవే జగమై జగమే తనువై వెలసెను మోహన రూపము సత్యాలను చాటే వదనముతో సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో సంభాషణ చేసే కరములతో చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించని వారికి సర్వముగా ప్రేమించని వారికి సర్వముగా చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిసాడు పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిసాడు శరణని దరి చేరిన మెహరే శ్రీ శరణని దరి చేరిన మెహరే శ్రీ కరములలో కవిగా నిలిచాడు కరములలో కవిగా నిలిచాడు చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను దోచే ఆనందం అందాలకే అందం ఆనందం అందాలకే అందం ఆనందం చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము అవతార్ మెహర్ బాబా की జై జై థ్యాంక్ బాబా యూ అండి. బాబా జై చక్కటి బాబా అండి సంగీతం చేశారు. జై బాబా జయశ్రీ గారు జై బాబా. ఇప్పుడు సీత గారు మీరు ఓ సంగీతం చేయండి. సీత గారు జై బాబా అండి జై బాబా సీత గారు చేయండి సీత గారు. గారు సీత గారు శ్రీకుమార్ గారు అవతార్ సీత గారు జై బాబా పాడుతున్నా అండి. జై వందే మేహరం వందే మేహరం కల్కి స్వరూపం మౌనవతారం మౌనవతారం పర్వదిగారం వందే మేహరం వందే
शुभ्रवर्णं विश्वाकारं स्मिताननं सुमधुरभाषणं शुभदं मोक्षदं शुभदं मोक्षदं पर्वर्दिगारम् वन्दे मेहरम् वन्दे मेहरम् नीचशुद्धं बुद्धं मुक्तं नीचशुद्धं बुद्धं मुक्तं सत्यं शिवम् अनुपमसुन्दरं सत्यं शिवम् अनुपमसुन्दरम् अजरं अमरं अजरं अमरं पर्वदिगारम् वन्दे मेहरम् वन्दे मेहरम् ईस्तवनं लीलारचितं दयाळुनं मेहरेगस्वीकृतं दिव्यं अव्ययं पर्वर्दिगारं वन्दे मेहरम् प्रेमसागरं पर्वर्दिगारं प्रेमसागरं पर्वर्दिगारं वन्दे मेहरम् वन्दे मेहरम् జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా అందరికీ. జయబాబు అండి, చక్కని సంఖ్య చేశారు జయబాబు. ఇప్పుడు సీత గారు సంఖ్య చేయాలి, తర్వాత పద్మావతి గారు సంఖ్య రెడీగా ఉండాలి. సీత గారు పాడండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। అనుక్షణముని కొరకు తపించునటులా ఆశీర్వదించు మము తరించునటులా అనుక్షణముని కొరకు తపించునటులా నీ మాటలే మాకు మార్గదర్శకముగా నన్ను నేను మరచి నిన్ను స్మరించెదా పరుల సుఖమును కోరి ప్రతిచర్య చేయగా పరుల సుఖమును కోరి ప్రతిచర్య చేయగా ప్రతి క్షణము యత్నమును సాగించెదా అనుక్షణము నీ కొరకు తపించునటులా మనసు ఆధీనమున మ్రగ్గిపోతున్నా నీ చెలిమి బలిమి నే కాంక్షించెదా ఆచరణ విరహితము కాని కుమా స్వామి ఆచరణ విరహితము కాని కుమా స్వామి కన్నీట పాదాలు స్పృశించెదా అనుక్షణము నీ కొరకు తపించునటులా ఏ మరచి ఎప్పుడైనా
విధము జరిగిన సరిదిద్దుకొనునటుల నడిపించుమా. పండిపోయిన ఎదను తపన మిన్నగునట్లు, పండిపోయిన ఎదను తపన మిన్నగునట్లు, మెహర్ శ్రీవై కరుణ చూపించుమా. అనుక్షణము నీ కొరకు తపించునటులా ఆశీర్వదించు మము తరించునటులా. అనుక్షణము నీ కొరకు తపించునటులా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. పద్మావతి గారు సంకేతం చేయాలండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय बाबा. నీ ప్రియ నామం అమృతపానం ప్రియతమ మెహరీశ్వరా. బాబా ప్రేమిక హృదయేశ్వరా. నీ ప్రియ నామం అమృతపానం ప్రియతమ మెహరీశ్వరా. బాబా ప్రేమిక హృదయేశ్వరా. నీవే శరణని నమ్మిన వారికి, నిన్నే నిరతము కొలిచిన వారికి, నీవే శరణని నమ్మిన వారికి, నిన్నే నిరతము కొలిచిన వారికి, నీ కొరకై తపించిన వారికి బాబా, నీ కొరకై తపించిన వారికి, నీ సేవలో తరించిన వారికి, నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా. బాబా ప్రేమిక హృదయేశ్వరా. అవతారుడవని ఎరిగిన వారికి, అన్యచింతనలు వీడిన వారికి, అవతారుడవని ఎరిగిన వారికి, అన్యచింతనలు వీడిన వారికి, ఆత్మార్పణ గావించిన వారికి బాబా, ఆత్మార్పణ గావించిన వారికి బాబా, అన్నిట నిన్ను తిలకించిన వారికి, నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా. బాబా ప్రేమిక హృదయేశ్వరా. ప్రేమే నీవని ప్రేమను కోరి, ప్రేమే నీవని ప్రేమను కోరి, ప్రేమారాధన చేసిన వారికి, ప్రేమారాధన చేసిన వారికి, ప్రేమానుభూతిన పొందిన వారికి, ప్రేమానుభూతిని పొందిన వారికి, ప్రేమాంబుదిలో మునిగిన వారికి, ప్రేమాంబుదిలో మునిగిన వారికి, నీ ప్రియ నామము అమృతపానము
ప్రియతమ మెగరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి, జై అవతార్ మెహర్ బాబా की జై బాబా అమ్మ, జై బాబా. ఇప్పుడు అరుణ గారు ప్రేయర్ చేయాలండి. జై బాబా అరుణ రవీంద్ర గారు ప్రేయర్ చేయండి. శివ రవీంద్ర గారు ప్రేయర్ చేయండి. ప్రేయర్ అమ్మా. జై బాబా. చేయమ్మా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। O परवरदिगार, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and gods. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternal benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yogdan, Ahur Mazda, and God the Beloved. You are named each as the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yazdan, La Ilah, Illillah, O God Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought rain to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failure to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's Daman
till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జయో అమ్మ చాలా చక్కగా ప్రేర్ చేశారు. జయ బాబా. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారు మీరు నామం చేసి ఆర్తి చేయాలి. మారుతి ధనలక్ష్మి గారు. जय बाबा अंकल जय मेहर बाबा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मनसु हारति रे प्रियतमा मनसु हारति ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा అందరికి జై బాబా అప్పారావు అంకుల్ మీకు జై మెహర్ బాబా థ్యాంక్ యూ జయ బాబా అమ్మ చక్కటి ఉపన్యాసం తోటి చక్కటి హారతి తోటి ఈరోజు కార్యక్రమం ముగిసింది. ఈ పూట కార్యక్రమం. జయ బాబా అమ్మ అందరికీ ధన్యవాదాలు. జయ బాబా అందరికీ జయ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా
అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై మెహర్ బాబా జై బాబా అండి అందరికి జై బాబా.